ఓం శాంతి. మధురమైన పిల్లలు సదా ఖుషీగా ఉంటే స్మృతి యాత్ర సహజమైపోతుంది. స్మృతి ద్వారానే 21 జన్మలకు పుణ్యాత్ములుగా అవుతారు. ప్రశ్న: మీకు అందరికంటే మంచి సేవకులు లేక నౌకర్లు ఎవరు? జవాబు: ప్రకృతి బీభత్సాలు లేక సైన్స్ కొనగనే కొత్త ఆవిష్కారాలు. వీటి ద్వారా విశ్వంలోని మురికి అంతా శుభ్రమైపోతుంది. ఇవే మీకు అందరికంటే మంచి సేవకులు లేక బానిసలు. శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ప్రకృతి అంతా మీ అధీనంలో ఉంటుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? యుద్ధమైనంలో నిలబడి ఉన్నారు. నిజానికి నిలబడి లేరు, కూర్చొని ఉన్నారు కదా. మీది ఎంతో మంచి సైన్యం. ఈ సైన్యాన్ని ఆత్మీక తండ్రి యొక్క ఆత్మీక సైన్యమని అంటారు. ఆత్మీక తండ్రితో యోగం చేయించి రావణుపై విజయం పొందడమే ఎంతో సులభమైన పురుషార్థం చేయిస్తారు. మిమ్మల్ని గుప్త సైనికులని, గుప్త మహావీరులని అంటారు. పంచవికారాలపై మీరు విజయం పొందుతారు. అందులో కూడా మొదటిది దేహాభిమానము. ఈ విశ్వమంతటిపై విజయం పొందేందుకు, విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు తండ్రి మీకు ఎంతో సులభమైన యుక్తి తెలిపిస్తూ ఉన్నారు. పిల్లలు మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. అక్కడ అశాంతి, దుఃఖము, రోగాలకు నామరూపాలు ఉండవు. ఈ చదువు మిమ్మల్ని నూతన ప్రపంచానికి అధికారులుగా చేస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు కామంపై విజయం పొందితే మీరు 21 జన్మలకు జగజ్జీతులుగా అవుతారు. ఇది చాలా సులభము. మీరు శివబాబా గారి ఆత్మీక సైన్యము. రాముని విషయము కృష్ణుని విషయం కాదు. పరంపిత పరమాత్ముణ్ణి రాముడని అంటారు. వారు చూపించే రాముని సైన్యం మొదలైనవన్నీ తప్పు. జ్ఞానసూర్యుడు ప్రకటమవుతూనే అజ్ఞాన అంధకారం వినాశమవుతుందనే మహిమ కూడా ఉంది. కలియుగము గాఢాంధకారము. ఇక్కడ ఎన్నో కొట్లాటలు, జగడాలు, గలాటలు, కుమ్ములాటలు జరుగుతాయి. సత్యయుగంలో ఇవేవి ఉండవు. మీరు మీ రాజ్యం ఎలా స్థాపన చేయిస్తారో గమనించండి. ఇందులో మీరు చేతులు కాళ్ళు కదిలించే పనే లేదు. ముఖ్యంగా దేహ భానంతిని వదిలేయాలి. ఇంట్లో ఉన్న ఇది గుర్తుంచుకోండి, నేను ఆత్మను, దేహం కాదు. ఆత్మలైన మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. దీనినే పురుషోత్తమ సంగమ యుగమని, లీపు యుగమని అంటారు. శిఖరము చిన్నదిగా ఉంటుంది కదా. బ్రాహ్మణుల పిలక ప్రసిద్ధి చెందింది. తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. మీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్య ప్రాప్తి కొరకు తండ్రి ద్వారా ఈ చదువు చదువుకుంటూ ఉన్నారు. లక్ష్యం కూడా మీ ముందు ఇదే. శివబాబా ద్వారా మనం ఇలా లక్ష్మీనారాయణులలాగా తయారు కావాలి. అవును పిల్లలారా, ఎందుకు అవ్వరు? కేవలం దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. ఈ జన్మలో పావనమైనందున 21 జన్మలు పుణ్యాత్ములుగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత కిందకి దిగడం ప్రారంభమవుతుంది. 84 జన్మల చక్రము మనదేదని కూడా మీకు తెలుసు. ప్రపంచంలోని వారందరూ ఇందులోకి రారు. 84 జన్మల చక్రం వారు ఈ ధర్మానికి చెందినవారు మాత్రమే వస్తారు. సత్యత్రేతాయుగాలను తండ్రే వచ్చి స్థాపన చేస్తారు. వారు ఇప్పుడు ఈ కర్తవ్యం చేస్తూ ఉన్నారు. తర్వాత ద్వాపర కలియుగాలు రావణుడే స్థాపన చేస్తారు. రావణుని చిత్రాలు కూడా ఉన్నాయి కదా. రావణుని కిరీటంపై గాడిద తలను చూపిస్తారు. వికారాల గాడిదగా అవుతారు. మనమలా ఉండేవారము ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది పాపాత్ముల ప్రపంచము. పాపాత్ముల ప్రపంచంలో కోట్ల కొలది మనుషులున్నారు.
పుణ్యాత్ముల ప్రపంచం ప్రారంభంలో 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు మీరు విశ్వమంతటికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు కదా. స్వర్గ చక్రవర్తి పదవిని ఇచ్చేది తండ్రి ఒక్కరే. తండ్రి చెప్తూ ఉన్నారు, మీకు విశ్వ చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు తప్పకుండా పావనంగా అవ్వాలి. ఇది మృత్యులోకంలోని అంతిమ జన్మ. ఇందులోనే పవిత్రంగా అవ్వాలి. పాత ప్రపంచ వినాశనం మీ ముందే తయారుగా ఉంది. ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొనే సమాప్తం చేసేస్తారు. ఇంట్లో కూర్చొనే పాత ప్రపంచాన్ని వినాశం చేస్తామని అంటారు కూడా. ఇంట్లో కూర్చొనే బాంబులు మొదలైనవి ఎలా వదులుతారు అంటే ప్రపంచమంతా సమాప్తం చేసేస్తారు. పిల్లలు మీరు ఇంట్లో కూర్చొని యోగ బలం ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతారు. మీరు యోగ బలంతో శాంతి స్థాపన చేస్తారు. వారు సైన్స్ బలంతో ప్రపంచమంతటినే సమాప్తం చేసేస్తారు. వారు మీ సేవకులు, మీకు సేవ చేస్తూ ఉన్నారు. పాత ప్రపంచాన్ని సమాప్తం చేసేస్తారు. ప్రకృతి బీభత్సాలు మొదలైనవన్నీ మీకు బానిసలుగా అవుతాయి. ప్రకృతి అంతా మీకు దాసిగా అవుతుంది. మీరు కేవలం తండ్రితో యోగం చేస్తారు. అందుకే పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. భారతదేశం శివాలయంగా ఉండేది. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉండేవారు. ఇక్కడ ఉన్నవారందరూ వికారులే. ఇప్పుడు మీకు స్మృతి కలుగుతూ ఉన్నది. తండ్రి మనకు చెడు వినకు అని చెప్తారు. చెడు మాటలు వినరాదు, నోటితో కూడా మాట్లాడరాదు అని చెప్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరెంత మురికైన వారు అయిపోయారు. మీ వద్ద అపారమైన ధనరాశులుండేవి. మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు స్వర్గానికి బదులు నరకానికి అధికారులుగా అయ్యారు. ఇది కూడా డ్రామాలో తయారయ్యే ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలను రౌరవ నరకం నుండి వెలుపలికి తీసి స్వర్గంలోకి తీసుకువెళ్తారు. ఆత్మీక పిల్లలు, మీరు నా మాట వినరా? పరమాత్మ అంటూ ఉన్నారు, పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అయితే కాలేనిది ఏముంది? వినాశనం తప్పకుండా జరుగుతుంది. యోగబలం ద్వారానే మీ జనం జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. అయితే జనం జన్మాంతరాల పాపాలు సమాప్తమయ్యేందుకు సమయం పడుతుంది. ప్రారంభం నుండి వచ్చిన పిల్లలు 10% కూడా యోగము చెయ్యరు. అందుకే పాపాలు నశించవు. కొత్త పిల్లలు వెంటనే యోగులుగా అవుతారు. అందువల్లే వారి పాపాలు తొలగిపోతాయి. అంతేకాక సేవలో నిమగ్నం అయిపోతారని పిల్లలకి తెలుసు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. తండ్రి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. పాపాత్ములు శాంతిధామము సుఖధామానికి వెళ్ళలేరు. వారు దుఃఖధామంలోనే ఉంటారు. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. అరే పిల్లలు, సుగంధభరిత పుష్పాలుగా అవ్వండి. దైవీ కులానికి కళంకం తీసుకురాకండి. మీరు వికారులైన కారణంగా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇది కూడా తయారైన డ్రామా. పవిత్రంగా అవ్వకుంటే పవిత్ర ప్రపంచమైన స్వర్గంలోకి రాలేరు. భారతదేశం స్వర్గంగా ఉండేది. కృష్ణపురంలో ఉండేవారు. ఇప్పుడు నరవకవాసులుగా ఉన్నారు. పిల్లలు, మీరు సంతోషంగా వికారాలను వదలాలి. విషాన్ని తాగటం వెంటనే వదిలివేయాలి. విషాన్ని తాగుతూ మీరు వైకుంఠానికి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు ఇలా అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి. మీరు రాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకున్నారో అర్థం చేసుకోగలరు. రాజయోగం ద్వారా ప్రాప్తి చేసుకున్నారు. ఇది చదువు కదా. బ్యారిస్టర్ యోగము, సర్జన్ యోగం ఎలాగో ఇది కూడా అలాంటిదే కదా.
అయితే ఇది రాజయోగము. సర్జన్తో యోగము ఉంటే సర్జన్గా అవుతారు. ఇదైతే భగవానువాచ. రథంలో ఎలా ప్రవేశిస్తారు? అనేక జన్మల అంతిమ జన్మలో ఇతనిలో కూర్చొని పిల్లలైన మీకు ఈ జ్ఞానం ఇస్తారు. ఇతడు విశ్వమాలికలుగా పవిత్రంగా ఉండేవాడని, ఇప్పుడు పతితంగా బికారిగా అయ్యాడని, మళ్ళీ ఇతడే మొదటి నెంబర్లో వెళ్తారని నాకు తెలుసు. ఇతనిలోనే ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానం ఇస్తాను. అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు పవిత్రంగా అయితే మీరు సదా సుఖంగా ఉంటారు. సత్యయుగము అమరలోకము, ద్వాపర కలియుగాలు మృత్యులోకము. పిల్లలకు ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఆత్మాభిమానులుగా అవుతారు. మరలా దేహాభిమానంలోకి వచ్చి మాయతో పరాజయం పొందుతారు. ఒక్కసారిగా మురికి కాలువలో పడినట్లు మాయొక్క గుండు తగులుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది మురికి కాలువ, ఇది సుఖము కానే కాదు. స్వర్గం అంటే ఏమిటి? దేవతల జీవన పద్ధతి ఎలా ఉందో చూడండి. దాని పేరే స్వర్గము. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తూ ఉన్నారు. ఇంత చెప్తున్నా మళ్ళీ విషయాన్ని తాగుతామని అంటారు. అందువల్లే స్వర్గంలోకి రాలేరు. విషాన్ని తాగుతామని చెప్తారు. స్వర్గంలోకి రాలేరు. శిక్షలు కూడా అనుభవిస్తారు. పిల్లలు మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. దేహాభిమానంలోకి వచ్చి చెడ్డ పనులు చేస్తూ ఎవరూ చూడలేదనుకుంటారు. కోపము, లోభము గుప్తంగా ఉండవు. కామకలాపాలు రహస్యంగా జరుపుతారు. ముఖము పతితంగా చేసుకుంటారు. అలా అవుతూ అవుతూ పవిత్రంగా ఉన్నవారు అపవిత్రంగా అయినందున ప్రపంచం కూడా మిమ్మల్ని అనుసరించి మీ వెనకే వచ్చేస్తుంది. ఇటువంటి పతిత ప్రపంచాన్ని తప్పకుండా పరివర్తన చేయాలి. మీకు సిగ్గు లేదా? ఈ ఒక్క జన్మకు పవిత్రంగా అవ్వలేరా అని తండ్రి అడుగుతూ ఉన్నారు. భగవానువాచ. కామ మహాశత్రువు. వాస్తవానికి మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు చాలా ధనవంతులుగా ఉండేవారు. ఎంత ధనవంతులో చెప్పలేము. బాబా మా నగరానికి రండి అని పిల్లలు అడుగుతారు. ముళ్ళ అడవిలో కోతులను చూసేందుకు రమ్మంటారా? పిల్లలైన మీరు డ్రామా అనుసారం సేవ చేయనే చేయాలి. తండ్రి కొడుకును ప్రత్యక్షం చేశారనే గాయనం ఉన్నది. పిల్లలే వెళ్ళి అందరి కళ్యాణం చేయాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు యుద్ధ మైదానంలో ఉన్నారని మర్చిపోవద్దు. మీ యుద్ధము పంచవికారాలతో జరుగుతుంది. ఈ జ్ఞాన మార్గము పూర్తిగా భిన్నమైంది. తండ్రి చెప్తూ ఉన్నారు, 21 జన్మలకు స్వర్గానికి అధికారులుగా చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని నరకవాసులుగా ఎవరు చేస్తారు? రావణుడు తేడా అయితే గమనిస్తారు కదా. జనం జన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో గురువుల్ని ఆశ్రయించారు. ఏమీ లభించలేదు. వీరిని సద్గురువు అని అంటారు. సిక్కులు సద్గురువు అకాలమూర్తి అని అంటారు కదా. వారిని ఎప్పుడూ మృత్యువు కబలించదు. ఆ సద్గురువు కాలులకే కాలుడు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీ అందరినీ కాలుని పంజా నుండి విడిపించేందుకు బాబా వచ్చారు. సత్యయుగంలో కాలుడు రానే రాడు. దానిని అమరలోకమని అంటారు. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని అనుసరించి అమరలోకము సత్యయుగానికి అధికారులుగా అవుతారు. మీ యుద్ధము ఎటువంటిదో చూస్తూ ఉన్నారు కదా. ప్రపంచంలోని వారి అంతా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. కానీ మీది పంచవికారాల రావణునితో యుద్ధము. రావణునిపై విజయం పొందుతారు. ఇది అంతిమ జన్మ. తండ్రి చెప్తూ ఉన్నారు, పేదల పెన్నిధిని ఇక్కడికి వచ్చేదే పేదవారు. ధనవంతులకైతే ఇది వారి అదృష్టంలోనే లేదు. ధనం నశాలో గర్వంతోనే ఉంటారు.
ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. డ్రామా ప్లాన్ కదా. వారు తయారు చేసిన బాంబులు మొదలైనవి తప్పకుండా ఉపయోగిస్తారు. పూర్వము యుద్ధాలలో బాణాలు, కత్తులు, తుపాకులు మొదలైనవి ఉపయోగించేవారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సమాప్తం చేయగల బాంబులు కనుగొన్నారు. ఊరికే పంచుకునేందుకు ఇవి తయారు చేయలేదు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు? తండ్రి వచ్చారు కనుక వినాశనం తప్పకుండా అవ్వాల్సిందే. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. మీ రాజ్యం తప్పకుండా స్థాపించబడుతుంది. లక్ష్మీనారాయణులు ఎప్పుడూ యుద్ధం చేయరు. సురాసురుల యుద్ధము జరిగినట్లు శాస్త్రాలలో చూపించారు. కానీ వారు సత్యయుగంలోని వారు, వీరు అసురీ కలియుగంలోని వారు. యుద్ధం జరిగేందుకు కలిసేదెలా? ఇప్పుడు మనం పంచవికారాలతో యుద్ధం చేస్తున్నామని మీరు తెలుసుకున్నారు. వీటిపై విజయం పొంది సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి నిర్వికారి ప్రపంచానికి అధికారులుగా అవుతారు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయండి. దైవీ గుణాలు ధారణ చేయండి. ఇది తయారైన డ్రామా. కొంతమంది అదృష్టంలో స్వర్గం లేనే లేదు. యోగబలం ఉంటేనే వికర్మలు వినాశనం అవుతాయి. సంపూర్ణులుగా అయితే సంపూర్ణ ప్రపంచంలోకి రాగలరు. తండ్రి కూడా సంకధ్వని చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు భక్తి మార్గంలో కూర్చొని శంకువు, మురళి మొదలైనవి తయారు చేశారు. తండ్రి ఈ నోటి నుంచి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ చదువుని రాజయోగమని అంటారు. ఇది చాలా సులభమైన చదువు. తండ్రిని, రాజ్యాన్ని స్మృతి చేయండి. అనంతమైన తండ్రిని గుర్తించి రాజ్య పదవిని తీసుకోండి. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు బేహద్దు సన్యాసీలు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తమైపోతుందని మీకు తెలుసు. లక్ష్మీనారాయణుల రాజ్యంలో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ: మీ దైవీ కులానికి కళంకం తీసుకో రారాదు. సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. అనేక ఆత్మల కళ్యాణం చేసే సేవ చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యేందుకు పనికి మాలిన మాటలు వినరాదు. నోటితో మాట్లాడరాదు. చెడు వినకు, చెడు చూడకు. దేహాభిమానానికి వశమై ఎలాంటి చీచీ పనులు చేయరాదు. వరదానము: మన్మనాభవ మంత్రం ద్వారా మానసిక బంధనాల నుండి విడుదల అయ్యే నిర్బంధన ట్రస్టీ భవ. ఏ బంధనమైనా ఒక పంజరం లాంటిది. పంజరంలోని చిలుక ఎప్పుడూ ఎగిరే నిర్బంధన పక్షిగా అయిపోతుంది. ఒకవేళ ఏదైనా శారీరక బంధనాలున్నా మనస్సు ద్వారా ఎగిరే పక్షిగా అయింది. ఎందుకంటే మన్మనాభవగా అయినందున మానసిక బంధనాలు విడుదలైపోతాయి. ప్రవృత్తిని సంభాళించే బంధనం కూడా లేదు. ట్రస్టీగా ఉండి సంభాళించేవారు సదా నిర్బంధనులుగా ఉంటారు. గృహస్థి అంటే బరువు. బరువు ఉండేవారు ఎప్పుడూ ఎగరలేరు. ట్రస్టీలుగా ఉంటే నిర్బంధనులుగా ఉంటారు. వారు ఎగిరే కళ ద్వారా సెకండ్లో స్వీట్ హోమ్కి చేరుకోగలుగుతారు. స్లోగన్: ఉదాసీనతను మీ దాసిగా చేసుకోండి. దానిని మీ ముఖం పైకి రానివ్వకూడదు. అచ్చా. ఓం శాంతి.
రాధగనీయాగమనం కనుల విందువే మా జన్మధన్యమైనది నీ చరిత పాడగా మమతామయి ప్రేమాంబుధి జగదంబ నీవేగా మా జన్మధన్యమైనది నీ చరిత పాడగా మమతామయి ప్రేమాంబుధి ఓం నాదమే పలికించితివి నీదు స్వరములోన వీణా మృదు పానీయని నిను పొగడ ధరణిలోన తమను తావి మరువగ నిను కొలిచి తలవగా మా జన్మధన్యమైనది నీ చరిత పాడగా మమతామయి ప్రేమాంబుధి జగదంబ నీవేగా మా జన్మధన్యమైనది నీ చరిత పాడగా మమతామయి ప్రేమాంబుధి బాబా నిన్ను నియమించెనుగా నీదు గుణము చూచి తండ్రికి తగు కూతురివై సాహసమును చూపి గర్వము నిలిపావు గనువు సమ్మతించగా మా జన్మధన్యమైనది నీ చరిత పాడగా మమతామయి ప్రేమాంబుధి జగదంబ నీవేగా మా జన్మధన్యమైనది నీ చరిత పాడగా మమతామయి ప్రేమాంబుధి నీ కన తల్లి మమ్మాయని పిలిచెనెంతో ప్రేమగా బ్రాహ్మణ పరివారమంత నిన్ను అనుసరించగా ఆదర్శమైన నీ నడతి మాకు స్ఫూర్తిగా